అయిపోయినాయి ఇంకా చనిపోతుంది. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ DDRC భవన్లో వృద్ధులు వికలాంగుల అసెస్మెంట్ క్యాంపును చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో కలిసి ఎంపీ DDRC భవనంలోని వికలాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవయవ లోపం ఉన్నవారు అలింకో కంపెనీకి ఎంపీ సిఫార్సుతో లెటర్ రాస్తే కావాల్సిన పరికరాలను అమర్చుకోవడానికి ఈ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉన్నవారికి పరికరాలను అందజేస్తామని ఎంపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, DDRC సెంటర్ అధికారి రమేష్ పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో వికలాంగులకు సంక్షేమం కొరకు DDRC స్థాపించిన ఆఫీస్ ఉన్నాము. రాష్ట్రం ద్వారా ఎన్నో అవుతాయి, ముఖ్యంగా పెన్షన్లు వస్తాయి. కానీ కేంద్రం ద్వారా కూడా అలింకో అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కంపెనీ, వాళ్ళ ద్వారా కూడా ఎంపీలు రాస్తే 2-3 కోట్ల వరకు వికలాంగులకు అవసరం ఉన్న వస్తువులన్నీ కూడా, కాళ్ళు లేని వాళ్ళకు క్రచెస్, లేకుంటే ఆర్టిఫిషియల్ లిమ్సో, లేకుంటే వీల్ చైర్లో ఎలక్ట్రిఫైడ్ వీల్ చైర్స్, లేకుంటే చెవులు వినబడిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్, కళ్ళు కనబడిన వాళ్ళకు వాకింగ్ స్టిక్లు, ఎలక్ట్రానిక్ వాకింగ్ స్టిక్స్, ఇటువంటి ఎన్నో ఐటమ్స్ అవి అలింకో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను వాళ్ళకి రాసినాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు చేస్తే బాగానే 2-3 కోట్ల వరకు వస్తువులు. అడగండి.